అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు అరుదైన వ్యక్తి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి చాలా తక్కువగా ఉంటారు. సంవత్సరాలు ఈ రోజుకి, ఈ వయసులో కూడా మేమెవరు కూడా పరిగెట్టలేం, మేమెవరు కూడా పని చేయలేం. రోజుకి 18 గంటల భవిష్యత్తు గురించి నిరంతరం కూడా ఆలోచిస్తూనే ఉంటారు. మనం అందరూ చూస్తూనే ఉన్నాం, లోకేష్ అన్న వ్యక్తి ఎంత కష్టపడుతున్నారో, పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి కష్టపడుతున్నారో. కానీ వాళ్ళను కూడా రోజు మీరు ఇంకా పరిగెట్టాలి, ఇంకా పరిగెట్టాలి, కుర్రోళ్ళు ఇంకా పరిగెట్టాలని నిరంతరం కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళతో కూడా పని చేయించి, వాళ్ళతోటి మాతోటి కూడా పని చేయించి ముందుకు నడిపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజు ఇంకా నిండు 3 ఏళ్ళు ఉండాల్సిన అవసరం ఆయన కాదు, మన లాంటి వాళ్ళకి, మన భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్రం గురించి, భావితరాల భవిష్యత్తు గురించి ఆయన నుండి 100 ఏళ్ళు ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు ఆయన కావాల్సే ముఖ్యమంత్రి కొత్త కాదు ఆయనకి. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ సంవత్సరాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇంటి దగ్గర కూర్చున్నా సరే ఆయనకున్న సెక్యూరిటీ Z+, ఆయనకున్న సౌకర్యాలు, సకల సౌకర్యాలు ఉంటాయి. కానీ నిరంతరం కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇంకా ఏం చెయ్యాలి అని నిరంతర విద్యార్థి. నాలాంటి వాడు చూసుకున్నట్టయితే ఏదో చిన్న పదవి వస్తే నాకు అన్నీ తెలుసని చాలా గర్వంగా తలబిరుసుగా ఉంటాం. కానీ అన్నీ తెలిసినా కూడా ఇంకా ఏదో తెలుసుకోవాలి అని అన్వేషణ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి మన గురించి, మన భవిష్యత్తు గురించి నిండు 100 ఏళ్ళు కూడా ఆరోగ్యంతో ఉంటూ మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా చెప్పడం జరిగింది. లైట్స్ అయ్యి సరిగ్గా ఉండటం లేదు, రాత్రుల్లో ఇబ్బంది పడుతున్నామని ఖచ్చితంగా సోలార్ లైట్లు అక్కడ ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ సోలార్ లైట్లు మీకు ఎక్కడ కావాల్సి అక్కడ సోలార్ లైట్లు వేయడం జరుగుతుంది. అదే కాదు, కరెంటు ఎక్కువ పోతుందన్నారు. ఏఈ గారు వచ్చారు, ఒకసారి నిలబడండి అమ్మా. మన కరెంటు ఏఈ గారు ఆ సమస్యని పరిష్కరించి ఎక్కువ సార్లు ఇక్కడ పోకుండా, ఎందుకంటే పిల్లలు పాములతోటి అలాగే ఎలకలతో ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పోకుండా ఏం చేయాలి, లేకపోతే సపరేట్ లైన్ ఏమన్నా కావాలా, ఏం చేయాలన్నది మీరు నాకు ఇస్తే దాన్ని బట్టి మనం ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. అలాగే గేమ్స్కి పీఈటీ కావాలన్నారు. మెస్లో ఇబ్బంది, వంట మనుషులు 3 ఉన్నారు, 6 ఉండాల్సింది 3 ఉన్నారని చెప్పారు. అది నేను వీళ్ళతో డిస్కస్ చేస్తాను నేను. అలాగే ఫ్యాన్స్, లైట్లు లేవన్నారు. ఇమీడియట్గా ఫ్యాన్స్, పాత ఫ్యాన్లు ఏమన్నా పని చేయకపోతే అవి కూడా బాగు చేయించి కొత్త ఫ్యాన్లు ఎన్ని కావాలంటే అన్ని ఖచ్చితంగా అన్ని కూడా వేయిస్తాను నేను. అలాగే ట్యూబ్ లైట్స్ కూడా, టేబుల్స్, చైర్స్ లేవన్నారు. అవి కూడా నేను అరేంజ్ చేస్తాను. ఈ టేబుల్స్ అన్నవి నేను జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈ జగ్గంపేట నియోజకవర్గంలో రమారమి 3000 పైచీలకు బల్లలు, టేబుల్స్ 500-600 టేబుల్స్ టీచర్లకి గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే సరైన సౌకర్యాలు లేక, కింద కూర్చుని సరైన లైటింగ్ లేక, ఫ్యాన్స్ లేక
ఇబ్బంది పడే పరిస్థితులు చూశాను నేను గవర్నమెంట్ స్కూల్లో. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో గొప్పగా ఫ్యాన్లు, ఏసీలు అన్నీ ఉంటాయి. వాళ్ళని తోమితే మీ దరిదాపుల్లోకి వస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో మాత్రం టాలెంట్ ఉన్న వ్యక్తే పైకి వస్తాడు, టాలెంట్ ఉన్న టీచర్ బోధన చేస్తేనే పైకి వస్తారు. కాబట్టి ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్సే చాలా మంచివి. అన్ని స్కూల్స్ అన్న కానీ ఇక్కడ బీఈడి అయ్యి ఒక స్థాయి ఉండి అన్ని ఒక మేధాశక్తి ఉంటేనే సెలెక్ట్ అవుతారు. నాకులా ఏమీ తెలియకుండా టీచింగ్ చేసేస్తాను నేను, అలాంటి వాళ్ళు పెట్టుకుంటారు. గవర్నమెంట్ స్కూలే గొప్ప, మీకున్న టాలెంటే చాలా గొప్ప. ప్రతి ఒక్కరిలోని కూడా ఒక టాలెంట్ ఉంటుంది, ఎవరు తక్కువ ఎక్కువ కాదు. ప్రైవేట్ స్కూల్తో ధీటుగా మీరు ఈరోజు సాధించారు అంటే మీ గొప్ప, మీ టీచర్స్ గొప్ప. ఖచ్చితంగా వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తూ, అలాగే చైర్స్ బళ్ళు ఇస్తాం. అన్నారు లాస్ట్ టైం కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి గోపి ఎన్ఆర్జీఎస్ నుంచి చెప్పాం, క్లియర్ చేశారు. కానీ ఈసారి నుంచి ప్రతి నెలకో 20 రోజులకో ఇక్కడికి 10 మందినో 15 మందినో పంపి తుప్పలన్నింటినీ కూడా తీసుకునే బాధ్యత గోపి తీసుకుంటాడు. ఆ నెంబరు మీ దగ్గర తీసుకుంటే గోపి ఎన్ఆర్జీఎస్ నుంచి వస్తుంది. అలాగే కాయగూరలు పండించుకునేది నేను డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎలా చేయాలన్నది కూడా నేను దాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకుంటాను. కోతుల సమస్య ఉన్నది, మన చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను కారులో చెప్పడం జరిగింది. ఇక్కడ ఎందుకు పామాయిల్ వచ్చేస్తుందో, ఎక్కువ చెరుకు ఉండేది, ప్యాడీ ఉండేది, ఇవన్నీ అతి తోటలు ఉండేవి ఎందుకని అడిగితే మొన్న బ్లాస్టింగ్ అయిన రోజున చెప్తే, సార్ కోతుల సమస్య అంటే అది మనం ఏమీ చేయలేని పనేది, వాటికి ఏమో పిల్లలు పట్టకుండా అది ఆపరేషన్ చేయించాలి కానీ ఉన్నది చేయలేము, చూద్దాం అన్నాడు ఆయన. ఆ సమస్య అయితే నేను తీర్చలేను కానీ ఖచ్చితంగానే ఈ పాములు ఎలకలు రాకుండా చేసే ఇది చేస్తాం. అలా ఉషా మేడం గారు వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నాం. స్టేట్ వైడ్ 720 మంది ఉన్నామండి. అలాగే 1700 మంది పార్ట్ టైం టీచర్స్ ఉన్నామండి అని చెప్పారు. వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వీళ్ళు కూడా తీసుకెళ్ళి వీళ్ళ సమస్యని తీర్చినప్పుడే వీళ్ళు ఫ్రీగా ఉంటే మీకు ఫ్రీగా చెప్పగలరు, వీళ్ళు సుఖంగా ఉంటే మీకు సకల సౌకర్యాలు కల్పించగలరు. మీ సమస్యలో ఇది కూడా చేయలేరు కాబట్టి వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా ముందుగా తీర్చాం. అలాగే ఇక్కడ మనం ఒక వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నాం. ఒక స్కూల్ మన చేతుల్లో ఉందంటే 10 మందికి చెప్పే పరిస్థితుల్లో మనం ఉంటాం. కాబట్టి మన దగ్గర నుంచి కూడా ఆ విధమైన ఆలోచన ఉండాలి. కోఆర్డినేషన్ లోపం అవుతుంది ఇక్కడ ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కి. మరి ఎక్కడ లోపం వస్తుందో ఒక్కసారి గమనించుకోండి. అది మేము రోజు వచ్చి చేసేది కాదు. మీరు ఆ సమస్య లేకుండా చేసుకున్న రోజునే ఉన్న ఈ అన్ని సమస్యల్ని కూడా అడగగలుగుతారు, మేము చేయగలుగుతాం. కాబట్టి ఒకంత దాని మీద మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఇదే చదువు రావాలి ప్రైవేట్ స్కూల్లో అయితే కొన్ని 1000 కోట్ల రూపాయలు లేరు. మీరు కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. అల్లరి చేయొచ్చు ఈ వయసులోనే, దానికి 1 గంట 2 గంటలు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టిన రోజే గవర్నమెంట్ మన మీద ఉన్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. మీరు ఈ 10-15 సంవత్సరాలు కష్టపడినట్లయితే
మిగిలిన జీవితం అంతా కూడా హ్యాపీగా, చాలా హ్యాపీగా జీవించగలుగుతారు. లేదు మీరు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా, ఇంటర్ ఫెయిల్ అయిపోయినా, ఇంకోటి ఫెయిల్ అయిపోయినా వెంటనే ఇంట్లో పెళ్లి చేసేస్తారు. ఈరోజు ఆడవాళ్ళు చూస్తే చెయ్యని ఉద్యోగం లేదు, మగవాడి కన్నా ఎక్కువ సంపాదించేది ఆడవాళ్ళు. ఈ రోజున పార్లమెంట్ కూడా మనం అట్టుడుకుపోయింది. 33% మీకు రిజర్వేషన్లు ఇచ్చి ఎమ్మెల్యేల కింద కూర్చోబెట్టే పొలిటికల్ గానే కాకుండా ఇతరితర అవసరాలన్నింటినీ కూడా 33% తెచ్చే ప్రయత్నం ఈరోజు గవర్నమెంట్ చేస్తుంది. అంటే మీ ప్రాముఖ్యత అది మీరు చదువుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ప్రతి దాంట్లోని కూడా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెళ్ళినప్పుడే మీ కాళ్ళ మీద మీరు నిలబడినప్పుడే మీకు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకోవచ్చు. మీ కాళ్ళ మీద నిలబడకపోతే మీ అమ్మ నాన్న ఎవరిని తెచ్చాలని కట్టుకోవాలి. ఈరోజు బయట చూడండి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు. ఆ ట్రైనింగ్ టైంలోనే కులాలు చూస్తలేదు, మతాలు చూస్తలేదు. వాళ్ళు వీడు నాకు నచ్చాడు, ఆ అమ్మాయి నాకు నచ్చిందని చేసుకునే పరిస్థితి. డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళు చేసుకునే పరిస్థితి. అంటే ఏ స్థాయికి వచ్చిందంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు, వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ ఆన్ అవుతున్నారు. కాబట్టి మీ నిర్ణయం మీరు తీసుకోగలుగుతున్నారు. ఒకరి మీద ఆధారపడినప్పుడు ఎవరు ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితి. అలాగని పెద్దల మాట వినొద్దని నేను అంటలేదు. వాళ్ళకి సరైన గౌరవం ఇస్తూ, మీ తల్లిదండ్రులకు సరైన గౌరవం ఇస్తూ. ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి వాళ్ళు పడే కష్టం ఎంత అంతా కాదు, చాలా కష్టపడతారు. వాళ్ళు తినకపోయినా మీ కడుపు నిండా తిండి పెట్టాలి, ఒంటి నిండా బట్ట ఇవ్వాలి, సకల సౌకర్యాలు కల్పించాలని నిరంతరం కూడా ఆలోచిస్తూనే ఉంటారు. మీరు ఆ స్థాయికి వచ్చినా సరే మీ పిల్లల గురించి అదే ఆలోచన ఉంటుంది. కానీ ఈరోజు మీ తల్లిదండ్రులు పడే కష్టాలు పోవాలన్నా మీ కాళ్ళ మీద మీరు నిలబడి సంపాదించుకున్న రోజునే వాళ్ళని సుఖంగా చూడగలుగుతారు. కాబట్టి బాగా చదువుకుని, ఇప్పుడు ఉద్యోగాలకి లోటు లేదు. పూర్వం అంటే చాలా మంది చదువుకున్నాం, డిగ్రీలు ఉన్నాయి, ఇంజనీరింగ్లు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, కానీ ఉద్యోగం రావట్లేదు, గవర్నమెంట్ ఉద్యోగమే కావాలని ప్రయత్నించేవారు. కానీ ఈరోజు మనం చదువుకున్నట్టయితే మనమే 10 మందికి ఉపయోగపడే పరిశ్రమను పెట్టచ్చు.